ఈ ఫెస్టివల్స్ని అందరూ కలిసిమెలిసి పర్లాకొండలో చేశారు. వారం రోజులు కోసం 50 లక్షలు ఖర్చు అయింది. అందరూ కలిసిమెలిసి చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా మనం అందరము ఏదైనా సమాజంలో అన్యాయం ఎవరికి జరిగితే, ఎవరైనా ఏదైనా తప్పుడు పనులు చేస్తే అందరూ కలిసిమెలిసి పోరాటం చేస్తే సమాజంలో ఏ తప్పు చేసేవాళ్ళు ఉండరు, సమాజంలో లంచగొండితనం కూడా ఉండదు. ఈ సమాజంలో స్త్రీలకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ అన్యాయాలు కూడా అవ్వు. పేద ప్రజలు కొంతమందికి భయపడి బతకాల్సి వస్తుంది, అది కూడా అవ్వకుండా ఉంటుంది. సో మన సమాజంలో ఏ విధంగా అయితే మన ఫెస్టివల్స్ అందరం కలిసిమెలిసి ఏర్పాటు చేస్తామో అదేవిధంగా మన సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరైనా అన్యాయంగా ఎవరికైనా కష్టాలు ఇబ్బంది పెట్టిస్తుంటే మనం అందరం కలిసి పోరాటం చేయాలి. అప్పుడే ఈ పూజల యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఈ పూజలు చేయడం వలన, ఇలాంటి సామాజిక ఫెస్టివల్స్ అరేంజ్ చేయడం వలన మన మధ్య ఐకమత్యం పెరుగుతుంది. ఈ ఐకమత్యాన్ని మనము అన్యాయంకి విరుద్ధంగా దెబ్బలాడి న్యాయం కోసం మనం పోరాటం చేయాలి. ఈ మధ్యన చాలా రకాల అన్యాయాలు మన చుట్టుముట్టు అవుతున్నాయి, కానీ అందరం వేరువేరుగా బతకడం వల్ల మనం అన్యాయంగా పోరాటం చేయలేకపోతున్నాం. మనం భయపడుతున్నాం మనకేమవుతుందని. కానీ మనం అందరం కలిసిమెలిసి మనం పోరాటం చేస్తే మన ముందు అన్యాయం చేసేవాళ్ళు భయపడాలి, దొంగతనం చేసేవాళ్ళు భయపడాలి, అందరికీ కొంతమందికి ఇబ్బంది కలిగించే వాళ్ళు భయపడాలి. సో ఇదే విధంగా మనం కలిసిమెలిసి పోరాటం చేద్దామని ఈ రోజు నుంచి మనము నిర్ణయించుకుందాం. జై హింద్, జై భారత్.